గ్రూప్ 1 ఎగ్జామ్ అపీల్ పిటిషన్ పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. సింగిల్ బెంచ్ మధ్యంతర ఉత్తర్వుల్ని సవాల్ చేస్తూ టీజీపీఎస్సీ వేసిన పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. తీర్పు వచ్చే వరకు గ్రూప్ 1 అభ్యర్థులకు నియామక పత్రాలు ఇవ్వొద్దని గతంలో సింగిల్ బెంచ్ ఆదేశించింది. దీన్ని టీజీపీఎస్సీ సవాల్ చేసింది. దీంతో సింగిల్ బెంచ్ మళ్లీ విచారణ జరపాలని డివిజన్ బెంచ్ ఆదేశించింది. వేసవి సెలవులకు ముందే గ్రూప్ 1 వివాదంపై తుది ఆదేశాలివ్వాలని సింగిల్ బెంచ్ ను ఆదేశించింది డివిజన్ బెంచ్. గ్రూప్ 1 ఎగ్జామ్ అపీల్ పిటిషన్ పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. సింగిల్ బెంచ్ మధ్యంతర ఉత్తర్వుల్ని సవాల్ చేస్తూ టీజీపీఎస్సీ వేసినటువంటి పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. తీర్పు వచ్చే వరకు కూడా గ్రూప్ 1 అభ్యర్థులకు నియామక పత్రాలు ఇవ్వొద్దని గతంలో సింగిల్ బెంచ్ ఆదేశించింది. దీన్ని టీజీపీఎస్సీ సవాల్ చేసింది. దీంతో సింగిల్ బెంచ్ మళ్లీ విచారణ జరపాలని డివిజన్ బెంచ్ ఆదేశించింది. వేసవి సెలవులకు ముందే గ్రూప్ 1 వివాదంపై తుది ఆదేశాలివ్వాలని సింగిల్ బెంచ్ ను ఆదేశించింది డివిజన్ బెంచ్. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి రమేష్ వైట్ల అందిస్తారు. రమేష్ వైట్ల, గ్రూప్ 1 సంబంధించి నియామక పత్రాలు ఇద్దని చెప్పి సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలపైన డివిజన్ బెంచ్ కొత్తగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయితే వేసవి సెలవుల కంటే ముందే గ్రూప్ 1 వివాదంపై తుది ఆదేశాలు ఇవ్వాలని చెప్పి అటు సింగిల్ బెంచ్ కు డివిజన్ బెంచ్ ఆదేశాలు జారీ చేసింది. ఎందుకంటే వేసవి తర్వాత మళ్ళీ అందరు ఉద్యోగులు రావాల్సి ఉంటుంది, నియామక పత్రాలు ఉంటుంది, కొంత రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా తొందరలోనే పూర్తి చేయాలని కూడా ఆదేశాలు ఇచ్చింది. అయితే దీనికి కొంత ప్రభుత్వానికి కొంత ఊరట లభించినట్టు అవుతుంది. ఎందుకంటే వేసవి సెలవులు అంటే దాదాపు నెలన్నర లోపే తప్పనిసరిగా ఆదేశాలు అని చెప్పి సింగిల్ బెంచ్ ఆదేశించిన నేపథ్యంలో ఫలితాలు కూడా త్వరలోనే వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. రైట్ రమేష్ వైట్ల, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.